ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిఎస్సి, ఎస్జిటి, సైన్స్ మెథడాలజీలోని 8వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 8వ పాఠం విజ్ఞాన శాస్త్ర ప్రణాళిక, ప్లానింగ్ ఇన్ సైన్స్ టీచింగ్. ఉపాధ్యాయుడు బోధనలో క్రియాశీల భాగస్వాములై విద్యార్థుల జ్ఞాన నిర్మాణానికి కావలసిన అభ్యసన సన్నివేశాలను ఏర్పరచాలంటే చక్కని బోధనా ప్రణాళికలు అవసరం. ఉపాధ్యాయుడు బోధనలో క్రియాశీల భాగస్వాములై విద్యార్థుల జ్ఞాన నిర్మాణానికి కావలసిన అభ్యసన సన్నివేశాలను ఏర్పరచాలంటే బోధనా ప్రణాళికలు అవసరం. వనరులు సక్రమంగా బోధనలో వినియోగించబడి లక్ష్యాలు నెరవేరడానికి ప్రణాళికలు ఉపయోగపడతాయి. వనరులు సక్రమంగా బోధనలో వినియోగించబడి లక్ష్యాలు నెరవేరడానికి ప్రణాళికలు ఉపయోగపడతాయి. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, విద్యా హక్కు చట్టం 2009, రాష్ట్ర ప్రణాళికా పత్రం విద్యా ప్రణాళికా పత్రం 2011 సూచనల మేరకు విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రణాళికలు అనేక మార్పులు జరిగాయి. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, విద్యా హక్కు చట్టం 2009, రాష్ట్ర విద్యా ప్రణాళికా పత్రం 2011 సూచనల మేరకు విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రణాళికలో అనేక మార్పులు జరిగాయి. విద్యా సంవత్సరం ఆరంభంలో ఏ పాఠ్యాంశాలు ఏ నెలలో బోధించాలి, దానికి ఎంత సమయం కేటాయించాలి, లభించే పని దినాలను బట్టి ప్రణాళిక వేయాలి. ఇదే వార్షిక ప్రణాళిక. విద్యా సంవత్సరం ఆరంభంలో ఏ పాఠ్యాంశాలు ఏ నెలలో బోధించాలి, దానికి ఎంత సమయం కేటాయించాలి, లభించే పని దినాలను బట్టి ప్రణాళిక వేయాలి. ఇదే వార్షిక ప్రణాళిక. ఒక పాఠాన్ని బోధించే ముందు పాఠ్య ప్రణాళిక లేదా యూనిట్ ప్రణాళిక తయారు చేసుకోవాలి. దీనిలో పీరియడ్ల వారీగా బోధించాల్సిన బోధనాంశం, బోధనా వ్యూహం, బోధనాభ్యసన వనరులు మరియు చేయాల్సిన మూల్యాంకనం ముందుగానే తయారు చేయబడింది. ఒక పాఠాన్ని బోధించే ముందు పాఠ్య ప్రణాళిక లేదా యూనిట్ ప్రణాళిక తయారు చేసుకోవాలి. దీనిలో పీరియడ్ల వారీగా బోధించాల్సిన బోధనాంశం, బోధనా వ్యూహం, బోధనాభ్యసన వనరులు మరియు చేయాల్సిన మూల్యాంకనం ముందుగానే తయారు చేయబడుతుంది. ఒక పీరియడ్కి సంబంధించిన బోధనాంశాన్ని కూడా క్షుణ్ణంగా చదివి బోధనా వ్యూహం, బోధనా సామగ్రి తయారు నిర్వహించాల్సిన కృత్యాలు, ఇవ్వాల్సిన ఇంటి పని ముందే నిర్ణయించుకోవడం లాంటి అంశాలు పీరియడ్ పథకంలోని అంశాలు. పీరియడ్ పథకంలోని అంశాలు ఏంటంటే ఒక పీరియడ్కి సంబంధించిన బోధనాంశాన్ని కూడా క్షుణ్ణంగా చదివి బోధనా వ్యూహం, బోధనాభ్యాసన సామగ్రి తయారీ, బోధనాభ్యాసన సామగ్రి తయారీ నిర్వహించాల్సిన కృత్యాలు, ఇవ్వవలసిన ఇంటి పని ముందే నిర్ణయించుకోవడం లాంటి అంశాలు పీరియడ్ పథకంలోని అంశాలు. వార్షిక పథకంలో బోధనాంశానికి సంవత్సరం అంతా కేటాయించిన పీరియడ్లో సిలబస్ మొత్తం నెలవారీగా విధించబడి ఉంటుంది. వార్షిక పథకంలో బోధనాంశానికి సంవత్సరం అంతా కేటాయించిన పీరియడ్లో సిలబస్ మొత్తం నెలవారీగా విధించబడి ఉంటుంది. ఈ వార్షిక పథకంలోని ప్రాజెక్టు, ప్రయోగశాల పనులకు, క్షేత్ర పర్యటనలకు కేటాయించవలసిన సమయం సూచించబడుతుంది. ఈ వార్షిక పథకంలోనే ప్రాజెక్టు, ప్రయోగశాల పనులకు, క్షేత్ర పర్యటనలకు కేటాయించవలసిన సమయం సూచించబడుతుంది. విషయ ప్రాముఖ్యతను అనుసరించి ప్రతి యూనిట్లో జరపాల్సిన కార్యక్రమాల ప్రణాళిక ఈ వార్షిక ప్రణాళికలో వేయబడుతుంది. విషయ ప్రాముఖ్యతను అనుసరించి ప్రతి యూనిట్లో జరపవలసిన కార్యక్రమాల ప్రణాళిక ఈ వార్షిక ప్రణాళికలో వేయబడుతుంది. ఒకప్పుడు యూనిట్ ప్రణాళిక పిలువబడేది నేడు పాఠ్య ప్రణాళిక పిలువబడుతుంది. ఒకప్పుడు యూనిట్ ప్రణాళిక పిలువబడేది ఇప్పుడు పాఠ్య ప్రణాళిక పిలువబడుతుంది. దీనిలో ఉపాధ్యాయుల పాఠాన్ని ఎన్ని పీరియడ్లో బోధించగలరో నిర్ణయించి అందుకు కావాల్సిన బోధనాభ్యసన సామగ్రి, వనరులకు ఏర్పాట్లు చేసుకుంటారు. ఒకప్పుడు యూనిట్ ప్రణాళిక పిలువబడేదే నేడు పాఠ్య ప్రణాళిక పిలువబడుతుంది. దీనిలో ఉపాధ్యాయుల పాఠాన్ని ఎన్ని పీరియడ్లో బోధించగలరో నిర్ణయించి అందుకు కావాల్సిన బోధనాభ్యసన సామగ్రి, వనరులకు ఏర్పాట్లు చేసుకుంటారు. పాఠం మొత్తంగా సాధించవలసిన విద్యా ప్రమాణాలను ఎంచుకోవడం పాఠ్య ప్రణాళిక ఒక ముఖ్య అంశం. పాఠం మొత్తంగా సాధించవలసిన విద్యా ప్రమాణాలను ఎంచుకోవడం పాఠ్య ప్రణాళిక ఒక ముఖ్య అంశం. వార్షిక ప్రణాళికలో సూచించే ఉపాధ్యాయుని నోట్స్లో భాగంగా ఉపాధ్యాయుడు పాఠం బోధించడానికి అదనపు సమాచారం ఎక్కడి నుంచి సేకరించాలో పరామర్శ గ్రంథాలు, మ్యాగజైన్ల పేర్లు తెలియజేయాలి. వార్షిక ప్రణాళికలో సూచించే ఉపాధ్యాయుని నోట్స్లో భాగంగా ఉపాధ్యాయుడు పాఠం బోధించడానికి అదనపు సమాచారం ఎక్కడి నుంచి సేకరించాలో పరామర్శ గ్రంథాలు, మ్యాగజైన్ల పేర్లు తెలియజేయాలి. ఉపాధ్యాయ ప్రతిస్పందనలో బోధనాంతరం జరిగిన విద్యార్థుల ప్రతిస్పందన, బోధనా వ్యూహాల విజయం మొదలైనవి రాసుకోవాలి. ఇది తదుపరి బోధనాభ్యాసన ప్రక్రియకు ఉపయోగపడుతుంది. ఉపాధ్యాయుల ప్రతిస్పందనలో బోధనాంతరం అంటే బోధన అయిపోయిన తర్వాత జరిగిన విద్యార్థుల ప్రతిస్పందన, బోధనా వ్యూహాల విజయం మొదలైనవి రాసుకోవాలి. ఇది తదుపరి బోధనాభ్యాసన ప్రక్రియకు ఉపయోగపడుతుంది. పీరియడ్ పథకంలో ఒకటి మైండ్ మ్యాపింగ్, శోధనాత్మక ప్రశ్నలు, పాఠ్యపుస్తకం చదవడం, కీలక పదాలు గుర్తించడం, కృత్యాల నిర్వహణ, ప్రదర్శన, చర్చ, మూల్యాంకనమైన సోపానాలు ఉంటాయి. ఇది నేడు అమల్లో ఉన్న సిసిఈ ఉపగమనంలోని సోపానాలు. సిసిఈ ఉపగమనంలోని సోపానాలు పీరియడ్ పథకంలో మైండ్ మ్యాపింగ్ ఫస్ట్, శోధనాత్మక ప్రశ్నలు, మైండ్ మ్యాపింగ్, శోధనాత్మక ప్రశ్నలు, పాఠ్యపుస్తకం చదవడం, కీలక పదాలు గుర్తించడం 2, 3 కృత్యాల నిర్వహణ, 4 ప్రదర్శన, చర్చ, 5 మూల్యాంకనం లాంటి సోపానాలు ఉంటాయి. ప్రదర్శన, చర్చ, 5వ మూల్యాంకనం సోపానాలు ఉంటాయి. ఇది నేడు అమల్లో ఉన్న సిసిఈ ఉపగమనంలోని సోపానాలు. పీరియడ్ పథకానికి హెర్బార్ట్ ఉపగమనం ప్రాచుర్యం పొందింది. పీరియడ్ పథకానికి ఎవరు ఉపగమనం ప్రాచుర్యం పొందిందంటే హెర్బార్ట్ ఉపగమనం ప్రాచుర్యం పొందింది. ఇందులో ఒకటి సన్నాహం, హాజరుపరచడం, సంసర్గం, సాధారణీకరణం, అన్వయం, పునశ్చరణ అనే 6 సోపానాలు ఉంటాయి. ఈ హెర్బార్ట్ ఉపగమనంలో పీరియడ్ పథకానికి 1 సన్నాహం, 2 హాజరుపరచడం, 3 సంసర్గం,
4 సాధారణీకరణం, 5 అన్వయం, 6 పునశ్చరణ, లాస్ట్ది రివిజను, ముందు అప్లికేషను, తర్వాత ముందు జనరలైజేషను, కోరిలేషన్ చేయడం, సంసర్గం, ఆధారపడడం, సన్నాహం. అంటే ముందు ప్రిపేర్ చేయడం, ఫస్ట్ ప్రిపేర్ చేసి ఆధారపరిచి తర్వాత దాన్ని కోరిలేట్ చేసి సంసర్గం చేసి తర్వాత దాన్ని సంసర్గం చేసిన తర్వాత సాధారణీకరించి తర్వాత అన్వయించి తర్వాత పునశ్చరణ మళ్ళీ చేయాలి అని 6 సోపానాలు ఉంటాయి. ఇది రఫ్గా గుర్తుపెట్టుకోండి. హెర్బర్ట్ ఉపగమంలోని సన్నాహం సోపానంలో విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని తెలుసుకుంటూ నూతన జ్ఞానానికి కలపడం జరుగుతుంది. అందుకే ఈ సోపానాన్ని హెర్బర్ట్ ఇప్రిషియేషన్ మాస్ అంటారు. హెర్బర్ట్ ఉపగమంలోని సన్నాహం సోపానంలో విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని తెలుసుకుంటూ నూతన జ్ఞానాన్ని కలపడం జరుగుతుంది. పూర్వజ్ఞానం నుంచి నూతన జ్ఞానానికి, అందుకే ఈ సోపానాన్ని హెర్బర్ట్ ఇప్రిషియేషన్ మాస్ అని అంటారు. సంసర్గం అను సోపానంలో కొత్త నూతన ఉదాహరణలు ఆధారపరిచే సోపానంలో ఇచ్చిన ఉదాహరణలో పోల్చాలి. ఈ సోపానం అన్ని పాఠ్యాంశాలకు వర్తించలేనిది. సంసర్గం అను సోపానంలో కొన్ని నూతన ఉదాహరణలను హాజరుపరిచే సోపానంలో ఇచ్చిన ఉదాహరణలతో పోల్చాలి. హాజరుపరిచే సోపానంలో ఇచ్చిన ఉదాహరణలతో పోల్చాలి. సంసర్గంలో సోపానంలో కొన్ని నూతన ఉదాహరణలు ఇవ్వాలి. ఈ సోపానం అన్ని పాఠ్యాంశాలకు వర్తించలేనిది. ఈ హాజరుపరచడం అనేది పాఠ్య పథకం నిర్దిష్టంగా ఉండటం వల్ల యాంత్రికంగా అనిపించడం, విద్యార్థి వ్యక్తిగత అభిరుచులకు ప్రాధాన్యత లేకపోవడం హెర్బర్ట్ ఉపగమంలో కొన్ని పరిమితులుగా చెప్పవచ్చు. పాఠ్య పథకం నిర్దిష్టంగా ఉండటం వల్ల యాంత్రికంగా అనిపించడం, విద్యార్థి వ్యక్తిగత అభిరుచులకు ప్రాధాన్యత లేకపోవడం హెర్బర్ట్ ఉపగమంలో కొన్ని పరిమితులుగా చెప్పవచ్చు. హెర్బర్ట్ ఉపగమనం పరిమితులు. పీరియడ్ పథకానికి బ్లూమ్స్ మూల్యాంకనం, ఆర్సీఎం ఉపగమనం మొదలైన నమూనాలు ఉన్నాయి. పీరియడ్ పథకానికి బ్లూమ్ మూల్యాంకన ఉపగమనం, ఆర్సీఎం ఉపగమనం మొదలైన నమూనాలు ఉన్నాయి. తర్వాత విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుని పాత్ర. 9వ పాఠం. ఉపాధ్యాయుడు పునాది అంటే విద్యార్థులు ఆ పునాది మీద కట్టుబడి నిర్మాణాలు. ఏంటి ఇంత తక్కువ మ్యాటర్ ఉంది, మనం చదివితే ఏమైనా బిట్ మిస్ అవుతాం అనుకుంటాం. మొత్తం 8 క్వశ్చన్లు, 4 మార్కులు కదా, 8 క్వశ్చన్లు. 8 క్వశ్చన్లు అయితే అందులో 5 క్వశ్చన్లు నార్మల్ అంటే జనరల్గా ఇచ్చే క్వశ్చన్లు, మనం ఈజీగా ఆన్సర్ పెట్టాం. మిగిలినవి ఏ నిర్వచనమో లేకపోతే ఒక డీప్గా 1-2 క్వశ్చన్లు మాత్రమే ఉంటాయి. ఆ 2 క్వశ్చన్ల కోసం మిగిలిన 5 క్వశ్చన్లు విడిచిపెట్టడం అనేది భావ్యం కాదు. ఎవరికి 100 మార్కులు రావు కాబట్టి ఈ 5 క్వశ్చన్లు కరెక్ట్గా రాస్తున్నామా లేదనేది మాత్రం చూసుకోండి. ఈ మెటీరియల్ చదివితే మాత్రం 5 క్వశ్చన్లు మాత్రం అక్కడ తెలుగు అకాడమీ కాబట్టి ఈ 5 క్వశ్చన్లు మాత్రం కరెక్ట్గా రాసుకోవచ్చు మనం. 8 క్వశ్చన్లు ఇది మాత్రం గుర్తుపెట్టుకొని ఆన్సర్లు రాయండి. ఎగ్జామ్లో తక్కువ మ్యాటర్ అయినా దీన్ని ఏం చేస్తారంటే 10 సార్లు తిరిగేయండి. పీడిఎఫ్ కూడా పెట్టడం జరుగుతుంది. 10 సార్లు తిరిగేసి ఏదైతే మీకు ఇంపార్టెంట్ అనిపిస్తుందో, ఇందాక హెర్బర్ట్ సోపానాలు ఇవన్నీ కదా అంటే అండర్లైన్ చేయండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు అండర్లైన్ చేసిన మాత్రం చదవండి. 4 గంటలు అవ్వాల్సిన పుస్తకం 1 గంటలు అయిపోతుంది. ఓకేనా. ఉపాధ్యాయుడు పునాది అంటే విద్యార్థుల పునాది మీద కట్టుబడి నిర్మాణాలు. విద్యే జాతిని సమర్థించగలరు. అటువంటి విద్యా సామర్థ్యాన్ని పెంపొందించడంలో మిగిలిన అన్ని అంశాల కంటే ఉపాధ్యాయుని సామర్థ్యం నడవడి అత్యంత ప్రధానమైనది అన్నది కొఠారి కమిషన్. ఇలాంటి మాత్రం అండర్లైన్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళే ముందు, లేకపోతే మొత్తం టోటల్గా సైన్స్ మెథడాలజీ మొత్తం ఒక దగ్గర పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్లో 1 అవర్లో మొత్తం సైన్స్ మెథడాలజీ మొత్తం చాప్టర్లు మొత్తం తిరిగేసేది. అలా పెట్టుకోండి. ఇలా కొఠారి కమిషను లేకపోతే మీకు ఇంపార్టెంట్ అనిపించింది, నాకు అది గుర్తులేదు, నాకు ఇది తెలియదు, ఈ బిట్ నాకు తెలియదు, ఇది నాకు అర్థం కావట్లేదు అనే దాన్ని అండర్లైన్ చేసుకొని ఈ పీడిఎఫ్లో పెడతాం కదా, అండర్లైన్ చేసుకుని అవి మాత్రం ఎగ్జామ్కి వెళ్ళే ముందు చదవండి. ఇవన్నీ ఉపాధ్యాయుడు పునాది అయితే విద్యార్థులు ఆ పునాది మీద కట్టుబడి ఇలాంటి చదవడం అవసరం లేదు. మనం ఉపాధ్యాయుడు పునాది అయితే విద్యార్థులు ఆ పునాది మీద కట్టుబడి నిర్మాలు అనేది అలాంటివి మనకి రెండోసారి మనం చదవాల్సిన అవసరం లేదు. కాబట్టి అలాంటి విడిచిపెట్టి ఏం చేస్తారంటే ఇంపార్టెంట్వి. విద్య జాతిని సమర్థించగలదు. అటువంటి విద్యా సామర్థ్యాన్ని పెంపొందించడం మిగిలిన అన్ని అంశాల కంటే ఉపాధ్యాయుని సామర్థ్యం నడవడి అత్యంత ప్రధానమైనది అని అన్నది ఎవరంటే కొఠారి కమిషన్. ఇలాంటి మనకు గుర్తుండు. అలాంటి వాటిని అండర్లైన్ చేసుకుంటారు. మరోసారి 4-5 సార్లు రివిజన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, 8 క్వశ్చన్లు ఇస్తారు, 4 మార్కులు. 8 క్వశ్చన్లో 5 క్వశ్చన్లు కంపల్సరిగా మీ జనరల్ మైండ్ ఉపయోగించి 5 క్వశ్చన్లు ఉంటాయి. ఓల్డ్ పేపర్స్ చూడండి, అన్ని మెథడాలజీ పేపర్స్ చూడండి. కావాలంటే 5 క్వశ్చన్లు ఈజీగా పెట్టగలరు. మరి మీరు కొంచెం నాలెడ్జ్ ఉపయోగిస్తే మిగిలిన 3 క్వశ్చన్లు ఏమవుతాయంటే ఇలా కొఠారి కమిషన్ ఏమన్నాడు, లేకపోతే ప్రాజెక్టు పద్ధతి యొక్క నిర్వచనం ఎవరిచ్చారు అనేది 3 క్వశ్చన్లు ఉంటాయి. ఆ 3 క్వశ్చన్లు ఆన్సర్ రాయడం కోసం ఈ 5 క్వశ్చన్లు మాత్రం విడిచిపెట్టద్దు. అవి కూడా కొంచెం ఈ నిర్వచనాలన్నీ కూడా ఒకసారి తిరిగేసారు అనుకోండి, తిరిగేస్తే అవి కూడా 2-3 ఆన్సర్లు ఈజీగా పెట్టేస్తారు. కాబట్టి మనకు ఆ ప్రకారం ఎక్కువ మార్కులు వస్తాయి. తర్వాత ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థిగా ఉన్నప్పుడే సమగ్రంగా సమర్థవంతంగా బోధించగలడు. ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థిగా ఉన్నప్పుడే సమగ్రంగా సమర్థవంతంగా బోధించగలడు. సమర్థుడైన ఉపాధ్యాయుడు ఉంటే కనీస వాళ్ళతో ఫలవంతమైన బోధన జరగవచ్చు. కానీ పాఠశాలలో ప్రయోగశాలలు, ఉపకరణలు, గ్రంథాలయాలు, ఆధునిక వసతులు ఎన్ని ఉన్నా సమర్థవంతమైన ఉపాధ్యాయుడు లేకపోతే అవన్నీ వ్యర్థం.
ఇలాంటి బిట్లు ఉత్తమ ఉపాధ్యాయుని వృత్తి పట్ల అంకిత భాగం, గౌరవం, అభిరుచి, పాఠ్యాంశాలపై అవగాహన, ఆధునిక సాంకేతిక ప్రక్రియలో ప్రవేశం, కొత్త విషయాల పట్ల ఉత్సుకత, అన్వేషణ, స్వభావం ఇవన్నీ ఇలాంటి ఉపాధ్యాయుని యొక్క లక్షణాలు ఎలా, ఉత్తమ ఉపాధ్యాయుని లక్షణాలు ఎలా ఉండాలి అని క్వశ్చన్ ఇచ్చారు అనుకోండి, ఈజీగా పాజిటివ్ ఉన్నది రాస్తారు, ఒక నెగిటివ్ మాత్రం ఉంటుంది, అది ఈజీగా ఆన్సర్ పెట్టగలుగుతారు. మిగిలిన లేకపోతే ఆన్సర్లో ఉన్న 4 ఆప్షన్లో ఒకటి నెగిటివ్గా ఉంది, అతనికి ఇతర పాఠ్యాంశాలపై కోరిలేషన్ తెలియదు, లేకపోతే ఇతనికి బయట విషయాలు తెలియదు అని ఏదో ఒక నెగిటివ్ ఆన్సర్ ఉంటుంది. దాన్ని అలాంటి నెగిటివ్ ఆన్సర్ 3-4 ఉన్నాయి అనుకోండి, పాజిటివ్గా ఉన్న ఆన్సర్ ఏమవుతుంది, మీ ఆన్సర్ అవుతుంది. ఉత్తమ ఉపాధ్యాయుల లక్షణాలు అలాంటి మీరు ఈజీగా రాయొచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, తక్కువ మేర చదువుతున్నాను అనుకోవద్దు, కరెక్ట్గా చదివించుకోండి. ప్రయోగాల నిర్వహణ, పరికరాల మరమ్మతులు, ప్రత్యామ్నాయ పరికరాల తయారీ, అక్వేరియం, వివేరియం, టెరేరియం, హెర్బేరియం వంటి బోధనా సామగ్రి తయారీలో ప్రావీణ్యం ఉండాలి. అంటే ఎక్వేరియం, ఇవన్నీ తయారు చేయడంలో బోధనా సామగ్రి ఉండాలి. జ్ఞాన సంపాదన కలిగి శాస్త్రీయ దృక్పథం, శాస్త్రీయ వైఖరిని విద్యార్థులు పెంపొందింప చేయాలి. ఇలాంటి శాస్త్రీయ దృక్పథం, శాస్త్రీయ వైఖరులు ఉండాలి, ఉపాధ్యాయుడికి ఉండాలి, విద్యార్థులు కూడా నేర్పాలని అనేది ఎప్పుడు సైన్స్లో కూడా ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. శాస్త్రీయ దృక్పథం గురించి పరిశీలన శక్తి, ఓర్పు, సామరస్యం, స్నేహభావం, వాత్సల్యం మొదలైన ఉత్తమ లక్షణాలు కలిగి ఒక్కోసారి విద్యార్థులను తెలుసుకోవడానికి కూడా సుముఖుడై ఉండాలి. ఎవరు? ఉపాధ్యాయుడు ప్రతిరోజు తన బోధన దినచర్య పుస్తకం అంటే టీచింగ్ జర్నీని రాయాలి. అందులో తరగతులు, విషయాలు, రోజుల వివరాలు, వారికి సంబంధించిన ప్రాజెక్టులు, కృత్యాలు, ఇంటి పని వంటి వివరాలను పొందుపరచాలి. సిలబస్లో పాఠ్యాంశాలను విద్యా లక్ష్యాల ఆధారంగా బోధించడానికి, కృత్యాల నిర్వహణకు, బోధనోపకరణాల వినియోగం వంటి అంశాలతో కూడిన చక్కని కాలక్రమ పట్టిక టైం టేబుల్ తయారు చేసుకోవాలి. అందులో ప్రయోగాలు ఏర్పాటు చేస్తే వరుస పీరియడ్లు, ప్రయోగ సన్నద్ధకు ముందు పీరియడ్ ఖాళీగా ఉండేటట్లు, అలాగే క్షేత్ర పర్యటనలు, వివిధ కార్యక్రమాలు ముందుగానే తగిన సమయాన్ని కేటాయించుకోవాలి. జ్ఞానాత్మక, భావావేశ, మానసిక చలనాత్మక రంగాల లక్ష్యాలను విద్యార్థులలో సాధించే విధంగా మనోవిజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానంతో ఉపాధ్యాయుడు చేసే బోధనే అతని బోధనా పటిమ. జ్ఞానాత్మక, భావావేశ, మానసిక చలనాత్మక రంగాల లక్ష్యాలను విద్యార్థులలో సాధించే విధంగా మనోవిజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానంతో ఉపాధ్యాయుడు చేసే బోధనే అతని బోధనా పటిమ. తర్వాత ఇంకా విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు ఎప్పటికప్పుడు సదస్సులు, అభిప్రాయ వేదికలు అంటే సెమినార్సు, కార్యశాలలు అంటే వర్క్షాప్స్, ఉపశమన తరగతులు, రిఫ్రెషర్ కోర్సెస్, వృత్యంతర శిక్షణ తరగతులు, ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మొదలైన వాటిలో పాల్గొంటూ తన వృత్తిని, నైపుణ్యాలు నూతనపరుచుకుంటూ ఉండాలి. విద్యార్థుల వ్యక్తిత్వం తీర్చిదిద్దే మార్గదర్శకుడిగా, విషయ జ్ఞానం అందించే సదుపాయకుడుగా, ఫెసిలిటేటర్గా ఉండాలి. విద్యార్థుల వ్యక్తిత్వం తీర్చిదిద్దే మార్గదర్శకుడిగా, విషయ జ్ఞానం అందించే సదుపాయుడిగా ఉండాలి. Thank you.